సంవత్సరాలు ఎంత బాధపడాలి మేము, కళ్ళకి ఏడుపు వస్తుంది తెలుసా. ఊళ్ళల్లో పడే బాధలు మేము పోతుంటాం వస్తుంటాం కదా, వాళ్ళ బాధ చూస్తే నువ్వు ఏసీలో ఉండి నీకు తెలియదు. ఏమన్నా అంటే వీళ్ళు దోసుకుపోయారు వాళ్ళు దోసుకుపోయారు అంటే అప్పుడు ఏం చేసినావు, అడగలేవు చెయ్యలేవా. ఇప్పుడు నువ్వు వచ్చి ఏం లేవు అంటే అయిపోయినా. ఆ ఇంగ్లీషే చక్కగా రాదు, తర్కాసికి రాసోలే ఎవ్వరికి చక్కగా రాదు. వాళ్ళని ఎట్లా ఎట్లా చేసిండో మాకు అర్థం కాదు. మేము మాట్లాడమని మచ్చమైన తెలుగులో మాట్లాడతాం, ఇంగ్లీషే రావాలని లేదు, హిందే రావాలని లేదు, తెలుగులో మాట్లాడతాం ఏది కానీ. మా సునీత మేడమే వస్తుంది, మేము గెలిపిస్తాం. సునీత మేడమే వస్తుంది, గెలిపిస్తాం మేము అంతే. కోటి మంది మహిళల్ని కోటీశ్వరం చేస్తాను సార్. ఇప్పుడు బస్సులకి అయితే చాలా అంటే చాలా నీచంగా తిడుతురు కండక్టర్లు కానీ మన బస్ డ్రైవర్లు కానీ. లేడీస్కి అయితే మనకి ఇంత కూడా రెస్పెక్ట్ అని ఇస్తలేరు వాళ్ళు, ఒక సీనియారిటీ కూడా ఇస్తలేరు. మనం ఇక్కడ దిగాలంటే దానికన్నా ముందు పోయి మీరు బస్ స్టాప్లలో దిగాలి. ఇప్పుడు ఎవరికి చేతగాని ఉన్న వాళ్ళు ఉంటారు, చేత లేని వాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. ఆపండి అంటే అసలు ఆపుతలేరు వాళ్ళు, చాలా ఘోరంగా తిడుతురు. ఫ్రీ బస్సులు ఉన్నాయని సీట్లు కూడా ఇస్తలేరు. మీరు ఫ్రీలో వచ్చినాయి కదమ్మా, టికెట్లు కూడా పెంచారు, ఇంకా ఫ్రీ ఉన్నదని మనకు సీట్లు అయితే అసలు ఇస్తలేరు. ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? మనకు మన బీఆర్ఎస్ ఉంటే మనకు మంచిదని అనుకుంటున్నాం సార్. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే? చాలా బాగుండే, ఇంత కష్టపడలే, ఎవరు తిట్లు పడలే. మనం ఈ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ అనేతోనే తిట్లు పడుతున్నాం, చాలా ఘోరంగా ఉంటున్నాం. శివకుమార్ రిటైర్డ్ ఆఫీసరా? బిజినెస్. ఎట్లా ఉంది? 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, 6 గ్యారెంటీలు ఇచ్చినామన్నారు, ప్రజాపాలన అని చెప్తున్నారు, నవ్వుతున్నారు. అంత ఆగమాగమే, 6 గ్యారెంటీలు ఆగమే. 6 గ్యారెంటీలు ఆగమేనా? ఆగమే. మాకు పొలం ఉన్నది, లోన్ మాఫీ చేస్తా అన్నాడు. రాగానే లోన్ మాఫీ చేస్తాను, మాఫీ చేయలే. ఓ 10% మందికి మాఫీ చేయలే. మిత్తులు కట్టి కట్టి చచ్చిపోతున్నాం. చేస్తానప్పుడు చేయాలి కదా, చేయలే. ఓ 100కి 10 మందికి చేసిండు, చేసినా అని సంకలు గుర్తుకున్నాడు, అయిపోయి అంతే. మరి ఇప్పుడు మిత్తులు కట్టి వచ్చిన నిన్న పోయి 22,000 కట్టిన, జేబు నుంచి పోయినాయి కదా. మాఫీ చేస్తే నాకు 22,000 దక్కుతుండే, మాఫీ అయిపోతుంది. మాఫీ చేయలే. మార్పు అని తెచ్చుకోరు కాంగ్రెస్. ఎట్లుంది మార్పు? మార్పు లేదు, గీపు లేదా, అంతేనా? అంత వేస్ట్ మార్పు ఏం లేదా. వచ్చేటి పైసలు రానట్లా. రైతు బంధు ఇస్తాను, రైతు బంధు ఇవ్వలేదు. ఒకసారి 2 సార్లు ఇచ్చిండు, అయిపోయి. లేకపోతే ఆయన ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి కరెక్ట్ టైంకి వస్తుండే పైసలు, రైతు బంధు పైసలు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే అన్న, రేవంత్ రెడ్డి వచ్చినాక? కేసీఆర్ ఉన్నప్పుడు జర మంచిగా ఉండే, అన్ని స్కీములు పెట్టిండు, ఆయన నడిపించిండు. ఇప్పుడు వాటర్ బిల్లు లేకుండా చేసిండు, మన రుణమాఫీ చేసిండు మాకు. అప్పుడు రైతు బంధు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. బతుకమ్మ చీరలు ఇచ్చిండు. వీళ్ళు బతుకమ్మ చీరలు ఇస్తాను ఒట్టి చేతులే, 2 చీరలు లేవు, 1 చీర లేదు, ఒట్టి చెప్పుడే. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అంటే అది గ్యారెంటీ అంటే కేసీఆర్ పేదోళ్ళకి మస్తు హెల్ప్ చేసిండు బట, పేదోళ్ళకి మంచిగా చేసిండు. చేసి మనకేమో కానీ పేదోళ్ళకి మంచిగా చేసిండు. రేవంత్ రెడ్డి చేస్తలేడా? ఇక అది పేదోళ్ళకే తెలవాలి, చాలా అల్లరి చేస్తున్నారు కదా. అది చాలా డేంజర్ బట. అబ్బో కొందరు ఏడుస్తున్నారు బట. అమ్మో బాబు, ఒక గుడిసె కూల కొడితే ఎంత ఇది అవుతుంది బట. ఇది మధ్యాహ్నం వచ్చింది, గలీజ్ వచ్చింది బట, చాలా గలీజ్ వచ్చింది. అవునమ్మా, అవును బట. అమ్మో వాళ్ళు ఇది అయితేనే మాకు కన్నీరు వస్తున్నాయి బట. అది తప్పు. భూమి అమ్ముకొని ఇల్లు తీసుకున్నారు బట కొందరు, వాళ్ళకు ఆధారం ఇల్లే అని. ఇప్పుడు ఎట్లా చేయాలి బట వాళ్ళు? తప్పు కదమ్మా. చాలా బట, చాలా. ఆ చెరువు ఉన్న బతుకుతున్నారు, లేకున్నా ఉన్న చెరువు కాపాడాలి కానీ పెట్టొద్దు బట, తప్ప. అమ్మో బాబు, చూడలేక కళ్ళు మూసుకున్నాం బట, కళ్ళు మూసుకున్నాం. బాధగా అనిపించింది. ఏం చెప్పుడు ఏం బట, ఆ పని అయితే చెయ్యొద్దు అంతే బట. ఆదుకోవాలి బట. ఎందుకంటే ఆదుకోకున్నా సరే వాళ్ళది వాళ్ళు బతుకుతున్నారు కదా, నువ్వు ఆదుకోకున్నా సరే ఉన్న చెరువు ఉన్నది కాపాడుకోండి. ఇప్పుడు ఏముంది దానికి కాపాడుండి కానీ
ఇల్లు అది కూలగొడితే చాలా తప్పు బట, బాధ అనిపిస్తుంది. ఇంటికాడ కొంచెం ఎలుక కొడితేనే ఎంతో ఇది చేసుకుంటాం, ఎక్కడికెళ్ళో సిమెంట్ తెచ్చి వేసి రిపేరీ చేసుకుంటాము. అసలుంటిది పోయి భూమి అమ్మి ఇల్లు తీసుకున్న పరిస్థితి ఏంది బట, వాళ్ళ జీవితమే దాని మీద ఉంది కదమ్మా. సరే బట అసలు చాలా. నా పేరు జులేఖ. మాకేం గ్యారెంటీలు అనేది ఇప్పుడేం లేదు. మా గోపెన్ ఉన్నప్పుడు మాకు అన్నీ వచ్చాయి, అన్నీ బాగా జరిగాయి, అన్నీ బాగా వచ్చినాయి. మేము ఆయన ఆదరవుతోనే మేము అండగా నిలబడ్డాము. కానీ ఆయన మాకు అండగా నిలబడ్డాడు. ఈరోజు గోపెన్ లేని లోటే మాకు చాలా బాధాకరం. మేము మాట్లాడే శక్తిలో కూడా లేదు. ఆ మాట మంచి వ్యక్తిని కోల్పోయారు, మంచి నాయకుడిని. చాలా బాధ. ఆయన కన్నా తోడబుట్టిన అప్పల చెల్లెళ్ళు కన్నా ప్రతి పండగకి చీరాజ మాకు అన్ని సదుపాయాలంటే అన్ని సదుపాయాలు చేశాడు. మమ్మల్ని బాగా ఆదరించాడు, ఆదుకున్నాడు, అన్నిటికీ మాకు అండగా ఉన్నాడు. ఆయన్నే కోల్పోయాను. ఈరోజు సునీత మేడంని బంపర్ మెజార్టీతో గెలిపించాలనేది మా ఉద్దేశం. మేమందరమే ఆ అమ్మకి అండగా ఉండి మేము ఉన్నాం. కానీ ఎప్పటికీ మర్చిపోలేని నాయకుడు ఎప్పటికీ జీవితంలో అసలు చచ్చిపోయినారంటే మేమే ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాం. అన్నే పొనుకున్నా గుర్తుకొస్తున్నాడు. ఆ అన్నని అస్సలు మర్చిపోలేము. చాలా గొప్ప వ్యక్తి. సునీతమ్మని గెలిపించుకుంటాం. కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారు, అట్లా ప్రభుత్వం అయ్యా వాళ్ళ ధీమా వాళ్ళకుంది, మన ధీమా మనకుంది. కానీ భగవంతుడు ఆయన ఆత్మకి మేము తిన్న ఉప్పుకైనా మేము రుణం తీర్చుకోవాలి. మేము ఆయన ఆత్మకి శాంతిని మేము కలిగించాలని మేము అనుకుంటున్నాం.